హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చక్కెరపార రెసిపీ అండి. పిల్లలు చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఒక్కసారి చేసి పెట్టండి, ఎప్పుడు ఇదే అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు పాలు తీసుకొని అది ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయండి. తర్వాత అందులో ఒక కప్పు చక్కెర కూడా యాడ్ చేసి బాగా కలపండి, చక్కెర కరిగిపోయే వరకు. అందులోనే ఒక కప్పు నెయ్యి యాడ్ చేయండి. వేడి చేసుకొని నెయ్యి కూడా యాడ్ చేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మనకి ఇప్పుడు ఇవి మొత్తం 3 కప్పులు అయినాయి కదా. ఈ 3 కప్పులకి మనకి 5 కప్పుల గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ తక్కువ ఏం అవసరం ఉండదన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఒక పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేసి బాగా కలపండి. మెత్తగా ఇలా ముద్దలాగా కలుపుకోండి. మనకి ఎంత కలిపినా కూడా చపాతీ పిండిలాగా అయితే మెత్తగా ఇట్లా ముద్దలాగా రాదు. ఇలా పొరలు పొరలు ఉంటుంది, భయపడవద్దు. అలా ఉంటేనే మంచిగా వస్తుంది అనమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తీసి బాగా కలపండి. కలుపుకొని ఇప్పుడు మనకి ఇట్లా చపాతీ కర్ర తీసుకొని ఇలా ఒక ముద్దని దానిపైన పెట్టేసి చపాతీలాగా చేయండి. మనకి చేస్తుంటే సాఫ్ట్గా వస్తుందిలేండి, ఏం టెన్షన్ ఏం అవసరం ఉండదు. ఇలా సైడ్స్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి. 4 వైపులా సైడ్స్ కట్ చేసుకొని లైన్స్ లైన్స్ లాగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం స్వీట్స్ కట్ చేసుకుంటాం కదా, అలా ఇలా లైన్స్ లైన్స్ మనకి ఎంత పెద్దగా కావాలి ఎంత చిన్నగా కావాలనేది సైజుని మన ఇష్టం అండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక చపాతీ ముద్ద కూడా తీసుకొని మంచిగా కలుపుకోండి. చపాతీ కర్రతోటి ఇలా చేసేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, మొత్తం ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ప్యాన్లో ఇలా కొంచెం వేసి చూడండి, మీడియంగా ఆయిల్ కాగితే మనకి సరిపోతుందండి. బాగా కాలొద్దు, కాలకుండా ఉండొద్దు అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఇలా తిప్పేసుకోండి. మాడిపోతాయి లేకపోతే. నాకు ఫస్ట్ సారి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయిందనమాట. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కానీ కొద్దిసేపు ఎక్కువ హీట్ అయింది, కొంచెం మాడిపోయినట్లు వచ్చినాయి. మీరు మాత్రము చూసుకోండి, సిమ్లో పెట్టైనా మీడియం ఫ్లేమ్లో పెట్టైనా కొంచెం హీట్ అయితే సరిపోతుంది. సెకండ్ టైం చూడండి, కొంచెం హీట్ వల్ల మంచిగా వచ్చినాయి. ఇలా చేసుకోండి, మనకి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటాయండి. అసలు ఎట్లా చేసినా, చెయ్యరాని వాళ్ళు చేసినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత బాగుంటాయి. చూడండి, నాకు ఫస్ట్ టైం కొంచెం మాడిపోయినాయి కానీ తర్వాత ఆయిల్ మీడియం సిమ్లో పెట్టి చేశాను కాబట్టి చాలా అంటే చాలా గుల్లగా సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయండి. టేస్ట్ కూడా బాగున్నాయి, మా పిల్లలకైతే బాగా నచ్చినాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.